చర్చిలోకి వచ్చి కూడా రాజకీయాలు చేయొద్దు. చర్చిలోకి వచ్చి వాళ్ళలో తప్పు వీళ్ళలో తప్పు ఎతకొద్దు. ఇక్కడికి వచ్చే వారు అందరూ పరిపూర్ణులు కాదు, నేర్చుకుంటున్నాం. ఇప్పుడు పిల్లలందరూ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, 9th క్లాస్ పిల్లలు ఉన్నారు స్కూల్లో. వాళ్ళందరూ పాస్ అవుతారా? కొంతమంది ఫెయిల్ అవుతారా? కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు కదా. అంత మాత్రాన వాళ్ళు తక్కువ చేస్తావా? కాదు, వాళ్ళు కూడా పాస్ అవ్వాలనే ప్రయాసంతో ఉన్నారు. అలాగే ఇక్కడ చెప్పింది చెప్పినట్లు విని జాగ్రత్తగా దాన్ని పాటించి దేవుడి దృష్టిలో పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది డల్ అయినటువంటి వారు ఉన్నారు. నెక్స్ట్ మరలా అది నేర్చుకుంటాడు. వాళ్ళని చూసి నువ్వు విమర్శించొద్దు. విమర్శిస్తే నువ్వే దెబ్బతింటావు. మీకు అర్థమైందా? ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం కాకపోతే ఇంకొక 4 సంవత్సరాలకైనా ఆ వ్యక్తిని, ఆ స్టూడెంట్ ని, ఈ మహోన్నతుని దేవుడు విడిచిపెట్టడు. అందుకని ఇక్కడికి వచ్చి వారిని తక్కువగా చూడొద్దు, ఇక్కడికి వచ్చి వారిని విమర్శించొద్దు.